రామయ్యపాలెంలో రవి చాలా ధనవంతుడు. అతనికి మంచి బంగాళా ఉంది మరియు మంచి కారు కూడా ఉంది. రవి తన చదువుకునే కాలేజీకి వెళ్తున్నాడు. అక్కడ తన స్నేహితుడు కపిల్ కోసం వెళుతూ ఉన్నాడు. రవి తర్వాత రవి మరియు కపిల్ ఇద్దరు కలిసి క్లాస్ రూంలో వెళ్తూ ఉన్నారు. కాలేజ్ అయిపోయిన తర్వాత ఇద్దరు బయటికి నడుచుకుంటూ వస్తున్నారు, రవి మరియు కపిల్. ఓ కపిల్, ఈరోజు మన లెక్చరర్ గారు మనకు చాలా మంచి పాఠాలు చెప్పారు. కానీ నాకు ఒకటి అర్థం కాలేదు. ప్రక్కన ఉన్న నీలగిరి కొండలు చాలా ప్రసిద్ధి అని అన్నారు, మరియు ప్రక్కన ఉన్న అడవి ప్రాంతం చాలా భయంకరమైంది అన్నారు. మరియు ఆ నీలగిరి కొండ ప్రాంతములో పెద్ద నిధి ఉన్నది మరియు బంగారు నిధులు ఉన్నవి. అది కాకతీయ రాజులు తీసిపెట్టారు మన పాఠాలలో అని ఉన్నది. ఇది ఎంతవరకు నిజం చెప్పు? అవును రవి, మన లెక్చరర్ గారు చెప్పింది నిజమే. ఈ విషయం నేను కూడా విన్నాను. మా ఇంటి ప్రక్కన ఉన్న ప్రకాశం గారు చెప్తుండేవారు. వారి చిన్నతనంలో ఆ నీలగిరి కొండల వైపు వెళ్ళి ఆ నిధిని తీసుకురావడానికి ప్రయత్నించి చాలామంది, వారి జాడ ఎవ్వరికీ తెలియలేదు. కానీ ఈ విషయం మనకు తెలియాలంటే మన లెక్చరర్ గారిని మనం కలవాలి అని అన్నాడు కపిల్. అప్పుడే బాగా తెల్లారింది. సూర్యుడి కిరణాలు చాలా ప్రకాశవంతంగా మెరుస్తూ ఉన్నాయి. ఉదయమే కపిల్ మరియు రవి ఇద్దరూ కలిసి తమ లెక్చరర్ అగు ప్రకాష్ దగ్గరికి వెళుతూ ఉన్నారు. ప్రకాష్ గారు ప్రక్కన ఉన్న గ్రామంలో ఉన్నారు కాబట్టి ఇద్దరు కలిసి రవి కారులో వెళుతూ ఉన్నారు. నమస్కారం సార్, ఈరోజు మీరు చెప్పిన పాఠం చాలా బాగుంది. కానీ మాకు ఒక్క విషయం తెలుసుకోవడానికి వచ్చాము. మీ వద్దకు దయచేసి మాకు ఆ విషయం చెప్పండి. సరే రవి, ఈరోజు పాఠం చాలా ఆసక్తి ఉన్న పాఠం. ఇప్పుడు జరుగుతున్న సంఘటన ఇది. ఇప్పుడు ఉన్న నీలగిరి అడవులు చాలా ప్రసిద్ధి చెందినవి మరియు ప్రక్కన ఉన్న నీలగిరి కొండ చాలా భయంకరమైన కొండ. అది అక్కడికి ఎవ్వరూ వెళ్ళిన మళ్ళీ తిరిగి రావటం జరగదు. అందుకొరకు మన ప్రభుత్వం అక్కడికి వెళ్లడం నిషేధం పెట్టినది. అక్కడ ఒక పెద్ద నిధి ఉన్నదని తెలిసింది. అది కాకతీయ రాజులు తీసిపెట్టారని ఒక ప్రచారం. దీని విషయాలు మన నగరంలో ఉన్న మ్యూజియంలో ఆ నిధి సంబంధించిన ఒక ప్లాన్ ఉన్నది. కానీ అది తీసుకురావటం చాలా కష్టం అని చెప్పాడు లెక్చరర్ ప్రకాష్. ఇద్దరు స్నేహితులు కలిసి లెక్చరర్ ప్రకాష్ గారు చెప్పినట్లు నగరంలో ఉన్న పెద్ద మ్యూజియం దగ్గరకు వెడుతూ ఉన్నారు. మ్యూజియంలో ఉన్న పెద్ద గ్లాస్లో ఉన్న ఆ బంగారు పుస్తకంను చూస్తూ ఉన్నారు. వారు ఆ పుస్తకం చాలా పరిశీలనగా చూస్తూ ఉన్నారు. నాన్నగారు, ఈరోజు మా లెక్చరర్ ప్రకాష్ గారు చెప్పారు, మన ప్రక్కన ఉన్న నీలగిరి కొండలలో పెద్ద నిధి ఉన్నదని. కానీ అక్కడికి వెళ్ళడం చాలా కష్టం మరియు చాలా ప్రమాదకరం అని. ఆ నిధి యొక్క ప్లాన్ ఉన్న ఒక బంగారు పుస్తకం మన నగరంలో ఉన్న మ్యూజియం నందు ఉన్నది. కానీ అక్కడ చాలా కాపాలా ఉన్నది. మేమెలా చేయాలి చెప్పండి, మీ సలహా మాకు ముఖ్యం. ఓ అబ్బాయిలు, మీరు చెప్పింది నిజం. ఆ నీలగిరి కొండలలో నిధి ఉన్న మాట నిజం. కానీ అది చాలా ప్రమాదకరం. అక్కడికి వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి రావడం కష్టం. కనుక మీరు ఆలోచించుకోండి. మీకు నేను ఓ సహాయం చేస్తాను. మ్యూజియంలో ఉన్న ఆ కానిస్టేబుల్ నాకు తెలుసు. మీరు ఆ మ్యూజియం వెళితే నా పేరు చెబితే ఆ పుస్తకం ఇచ్చి దాని స్థలంలో వేరేది పెట్టి ఆ బంగారు పుస్తకం ఇస్తాడు. తర్వాత రవి వాళ్ళ తండ్రి గారు అక్కడ్నుంచి మెల్లిగా విశ్రాంతి తీసుకోవడానికి లోపలికి వెళ్ళిపోయాడు. తర్వాత రవి మరియు అతడి స్నేహితుడు ఆడు కపిల్ ఇద్దరు కలిసి మ్యూజియంకి వెళ్ళిపోయారు.
తర్వాత ఆ ఇద్దరు స్నేహితుడు కలిసి తన తండ్రి పేరు చెప్పి ఆ బంగారు పుస్తకం తీసుకుని మెల్లిగా ఆ కారులో వస్తున్నారు. రవి మరియు కపిల్ ఇద్దరు కలిసి కారులో ఇంటికి వస్తున్నారు. రవి మరియు కపిల్ ఇద్దరు ఇంటికి చేరుకున్నాక వాళ్ళు ఆ పుస్తకం తీసుకుని వస్తున్నాడు రవి. రవి కపిల్తోని మాట్లాడుతూ, ఓ కపిల్, ఈ పుస్తకం ఆ నిధి గురించి చాలా వివరంగా ఉంది. ఆ నిధి ఇక్కడి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ నీలగిరి కొండ ప్రక్కన ఒక చింత చెట్టు క్రింద ఒక సొరంగ మార్గంలో లోపల ఉన్నది. అది ఆ కాకతీయ రాజులు ఛాయా జాగ్రత్తగా తీసి ఉంచారు. కనుక మనం వెళ్లే దారిలో ఒక లాడ్జ్ ఉంది. అక్కడ మనం మన కారు ఉంచి వెళ్ళాలి. ఎందుకంటే ఆ ప్రక్కనే ఉన్నది నీలగిరి కొండ. మనం ఎవ్వరికీ తెలియకుండా వెళ్ళాలి కనుక మనం అక్కడ లాడ్జ్లో ఉంచి వెళ్ళాలి. అప్పుడు మనకు ఎవ్వరూ గుర్తుపట్టలేరు అని రవి అన్నాడు. అప్పుడే మొదలైంది పెద్ద వర్షం. కారులో రవి మరియు కపిల్ ఇద్దరు కలిసి బయలుదేరారు నిధి వేటకు. కానీ పెద్ద వర్షం పడుతుంది. అప్పుడే వస్తూ ఉన్నారు రవి మరియు కపిల్. అడవి మధ్య భాగాన ఉన్న ఒక లాడ్జ్ ప్రక్కన తమ కారును ఆపారు. తర్వాత ఇద్దరు కలిసి ఆ లాడ్జ్లో వెళ్తూ ఉన్నారు. తర్వాత తమకు కేటాయించిన గదిలో వెళుతూ ఉన్నాడు రవి. కపిల్, మన కార్ను ఇక్కడనే ఉంచి మనం ఉదయమే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము. తరువాత అప్పుడే వచ్చిన టిఫిన్ ఇద్దరు తింటూ ఉన్నారు. అప్పుడే తెల్లవారింది. సూర్యుడు ఉదయమే చాలా ప్రకాశవంతంగా వెలుగుచున్నాడు. రవి కపిల్ ఇద్దరు కలిసి వెళుతూ ఉన్నారు. వారు ఇద్దరు ఒక కొండ ప్రాంతంలో చేరుకున్నారు. వారు మెల్లిగా ఒక కొండ ప్రాంతమునకు వచ్చినారు. వాళ్లకు ఒక చింత చెట్టు కనిపించినది. ఓ రవి, మనం వెతుకుతున్న చింత చెట్టు ఇదే. ఆ పుస్తకంలో ఉన్నట్లు ఈ చింత చెట్టు క్రింద ఉన్న నీడ ప్రాంతంలో మనం మట్టిని త్రోవాలి. ఆ పుస్తకంలో చెప్పిన విధంగా ఇక్కడ త్రోవితే మనకు ఒక సొరంగం మార్గం ఉంటుంది. తర్వాత మనకు అన్ని విషయాలు తర్వాత అన్నీ తెలుస్తాయి. తర్వాత రవి మరియు కపిల్ ఇద్దరు కలిసి వారు ఆ చెట్టు నీడలో త్రోవసాగారు. అప్పుడు వారికి చాలాసేపటికి ఒక సొరంగ మార్గం కనపడినది. అందులో మెట్లు కూడా ఉన్నాయి. ఒక పెద్ద సొరంగ మార్గం కనిపించినది వాళ్లకు. మెల్లిగా లోపల వెళ్లారు కపిల్ మరియు రవి. కానీ వారు నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ వారికి ఒక సింహం రూపంలో ఒక పెద్ద రెక్కల గుర్రం కూర్చొని ఉన్నది. కానీ వారికి ఆ సింహం ముఖం ఉన్న గుర్రంను చూసి చాలా భయమైంది. ఓ మానవులారా, నేను దేవత అశ్వన్ను. మీరు లోక కళ్యాణం కోసం ఈ గదిలో ఉన్న బంగారు సంపదను అందరికీ పంచాలి. లేకపోతే మీరు ఈ బంగారును సొంతమునకు వాడుకుంటే వెంటనే చనిపోతారు. ఇది నా శాపం అంటూ అక్కడ నుంచి ఆ సింహం రూపంలో ఉన్న అశ్వం అక్కనుంచి మాయం అయిపోయినది. తరువాత రవి కపిల్ అక్కడ దొరికిన బంగారును చూసి చాలా సంతోషంతో గంతులు వేస్తూ ఉన్నారు. తరువాత ఆ బంగారును వాళ్ళు వాడుకోకుండా ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పారు. తరువాత వారికి ప్రభుత్వం కొంత బంగారు ఇచ్చి సత్కరించింది. దానికి వారు చాలా సంతోషించినారు.